సభ్యులకు నమస్కారం. ఆషాఢ శుద్ధ తదియ తిథి ప్రకారం మాస్టార్కే శరీరం వదిలిన రోజు ఇది. ఈ సందర్భంగా మాస్టార్కి అందజేసిన ఒక ప్రధానమైన సందేశం, మానవ జాతి సహకరించినా సహకరించకపోయినా భూమి స్వర్గంగా మారి తీరుతుంది. ఈ అంశం మీద కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకోబోతున్నాను. 1948 అక్టోబర్ 14న కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాస్టార్కే జన్మించడం జరిగింది. 2014 జూన్ 30న హైదరాబాద్లో ఆయన శరీరం వదిలివేయడం జరిగింది. ఆయన కరెక్ట్గా ఒక రోజు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా 24,000 రోజులు జీవించడం జరిగింది. తన యొక్క ఈ 24 రోజుల జీవన కాలంలో ప్రస్తుత ప్రపంచానికి సంబంధించిన అనేక సందేశాలను, భవిష్యవాణులను ఆయన అందజేయడం జరిగింది. ఆ సందేశాల్లో ఒక ప్రధానమైన సందేశం ఏంటి అంటే, శ్రీకృష్ణుడి యొక్క శిష్టరక్షణ కార్యక్రమంలో భాగంగా శ్రీకృష్ణుడు తీసుకున్న సంకల్పం వలన భూమి స్వర్గంగా మారుతుంది. ఇది ఆయన అందజేసిన ఒక ప్రధానమైన సందేశం. భూమి మీద మార్పులు 2 రకాలుగా వస్తాయని మాస్టర్ ఆర్కే చెప్పేవారు. ఒకటి ఏంటి అంటే, మానవ జాతి యొక్క సంకల్పం వల్ల ఈ విధమైన మార్పులు రావాలి, ఈ విధమైన అభివృద్ధి జరగాలి, ఈ విధంగా మానవ జాతి ఒక సంకల్పం తీసుకుని దానికి ప్రయత్నం చేయడం వల్ల భూమి మీద మార్పులు వస్తాయి. ఈ విధంగా కాకుండా ఇంకొక విధంగా ఏ విధంగా భూమి మీద మార్పులు వస్తాయంటే, భగవంతుడి యొక్క సంకల్పం వల్ల వస్తాయి. ఈ 2 విధాలుగా భూమి మీద మార్పులు వస్తాయి. ఇప్పుడు భూమిని స్వర్గంగా మార్చాలి అనేది మానవజాతి తీసుకున్న సంకల్పం కాదు, మానవజాతి యొక్క నిర్ణయం కాదు. ఇది శ్రీకృష్ణుడి యొక్క సంకల్పం అని మాస్టర్కే చెప్పేవారు. ఒక సాధారణ వ్యక్తే తను అనుకున్నది పూర్తి చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాడు. మరి శ్రీకృష్ణుడు ఒక సంకల్పం తీసుకుంటే ఆయన దానిని నెరవేర్చడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాడు కదా అనేవారు మాస్టర్కి. అంచేత ఈ భూమి స్వర్గంగా మారాలి అనే మార్పుకి మానవజాతి సహకరించినా సహకరించకపోయినా సరే భూమి స్వర్గంగా మారి తీరుతుంది అని మాస్టర్కే చెప్పేవారు. దేవతలు ఉండే ప్రదేశాన్ని స్వర్గం అంటారు. మరి భూమి స్వర్గంగా మారాలి అంటే భూమి మీద ఉన్న ఈ మానవులు దేవతలుగా, దేవమానవులుగా మారాలి. అంటే మనిషి మృత్యువుని అధిగమించి అమరుడిగా మారాలి. మానవుడు దేవమానవుడు అవ్వాలి అంటే అతడు అమరుడు అయినప్పుడు, మృత్యువుని అధిగమించినప్పుడే అతను దేవమానవుడిగా మారుతాడు. ఈ మనిషి దేవమానవుడిగా మారడానికి సంబంధించిన ఒక ఫార్ములాను కూడా మాస్టర్కి తెలియజేయడం జరిగింది. మనం ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ వదులుతూ ఉంటాం. మనం వదిలిన కార్బన్ డైఆక్సైడ్ని చెట్లు పీల్చుకుంటాయి, చెట్లు వదిలిన ఆక్సిజన్ని మనం పీల్చుకుంటాం. అంటే ఈ విధంగా మన యొక్క ఈ మనుగడ, మన యొక్క జీవన మనుగడ అనేది చెట్ల మీద ఆధారపడి ఉంది. ఈ చెట్లు లేదా వృక్ష జగత్తు అంటారు. ఈ వృక్ష జగత్తుని మనకంటే క్రింద ఉన్న జగత్తు అని కూడా చెప్తూ ఉంటారు. మొట్టమొదట ఖనిజ జగత్తు ఆవిర్భవిస్తుంది సృష్టిలో. ఆ ఖనిజ జగత్తు తర్వాత వృక్ష జగత్తు, వృక్ష జగత్తు తర్వాత జంతు జగత్తు. ఈ జంతు జగత్తులోనే మనిషి యొక్క ఆవిర్భావం జరుగుతుంది. అంచేత ప్రస్తుతం మన యొక్క మనుగడ దేని మీద ఆధారపడి ఉంది అంటే, మనకంటే క్రింద ఉన్న ఈ జంతు జగత్తు కంటే క్రింద ఉన్న వృక్ష జగత్తు మీద ఆధారపడి ఉంది. కానీ మనిషి అమరుడు అవ్వాలి, దేవమానవుడు అవ్వాలి అంటే ఈ తనకంటే క్రింద ఉన్న వృక్ష జగత్తు మీద ఆధారపడకుండా తనకంటే పై ఉన్న దైవీ జగత్తు మీద ఆధారపడాలి అని మాస్టర్కే చెప్పడం జరిగింది. దేవతలు అంటే వెలుగు, మనకంటే పైన ఉన్న దైవీ చేతనత్వం మీద ఆధారపడి మనిషి జీవించాలి. మనలోనే ఉన్న ఈ ఆత్మ ప్రకాశం మీద మనిషి ఆధారపడి ఈ చెట్ల మీద కాకుండా మనలోనే ఉన్న ఆ దైవీ చేతనత్వం మీద ఆధారపడి అతను జీవించాలి. ఆ వెలుగు మీద, ఆత్మ ప్రకాశం మీద ఆధారపడి జీవించి అతని నుండి ఆ కార్బన్ డైఆక్సైడ్ రాకూడదు, ఆక్సిజన్నే రావాలి. మనిషి మనం దేవమానవుడు అయితే ఏమవుతుంది అంటే మన నుండి ఎటువంటి చెడు బయటకు రాదు, కార్బన్ డైఆక్సైడ్ బయటకు రాదు, ఆక్సిజనే బయటకు వస్తుంది. చేత ఆ మార్పు జరగాలి అని మాస్టర్కే చెప్పేవారు. ఈ మార్పు ఏ విధంగా జరుగుతుంది అంటే, ఈ ఖనిజ జగత్తు నుండి వృక్ష జగత్తు యొక్క ఆవిర్భావం, లేదా వృక్ష జగత్తు తర్వాత జంతు జగత్తు యొక్క ఆవిర్భావం, ఆ జంతు జగత్తులో మనిషి యొక్క ఆవిర్భావం, ఇదంతా ప్రకృతి యొక్క ఆధ్వర్యంలోనే జరిగింది. కాబట్టి ఈ మనిషి సామూహికంగా దేవమానవుడిగా జరగడం అనే ప్రక్రియ కూడా అదేవిధంగా ప్రకృతి యొక్క ఆధ్వర్యంలోనే జరుగుతుంది, ప్రకృతి ప్రకారమే జరుగుతుంది.
ప్రతి 24 కోట్ల సంవత్సరాలకి వచ్చే ఒక ప్రత్యేకమైన కాలంలో, యుగసంధి కాలంలో ఇటువంటి మార్పులు, ఒక మహత్తరమైన మార్పులు జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం అటువంటి 24,000 కోట్ల సంవత్సరాల తర్వాత వచ్చిన ఆ ప్రత్యేక యుగసంధి కాలం జరుగుతోంది. ముఖ్యంగా దాని మిడ్ పాయింట్ 2000 సంవత్సరం అని చెప్పేవారు మాస్టర్కి. ప్రస్తుతం భూమి మీద ఈ దేవమానవ స్థితికి చేరుకోగలిగే వ్యక్తులు 2 లక్షల మంది ఉన్నారు. ఆయన 2011లో చెప్పడం జరిగింది ఈ విషయాన్ని. కానీ ఈ భూమి స్వర్గంగా మారాలంటే 2 లక్షల మంది సరిపోరు. ఒక 15-20 కోట్ల మంది ఈ దేవమానవ స్థితికి చేరుకున్నప్పుడు వాళ్ళ యొక్క ప్రయత్నాల వల్ల భూమి స్వర్గంగా మారుతుంది. ఈ భూమి స్వర్గంగా మారడం అనే ప్రక్రియ ఈ శతాబ్దం చివరి నాటికి జరుగుతుంది అని మాస్టర్కి 2011లో చెప్పడం జరిగింది. అదే ఈ విధంగా మనిషి తనకంటి క్రింద ఉన్న వృక్ష జగత్తు మీద ఆధారపడకుండా తనలో ఉండే ఆత్మ ప్రకాశం మీద ఆధారపడి జీవించాలి అంటే మన యొక్క ఈ ఆత్మను కప్పి ఉంచే ఆ జన్మజన్మల నుండి పేరుకుపోయిన కషాయ కల్మషాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు అనే అరిషడ్ వర్గాలని మనిషి అధిగమించినప్పుడే ఈ 6 లక్షణాలు కూడా జంతువుల యొక్క ప్రవృత్తి, జంతువుల నుండి మనిషికి వచ్చిన మానవీయ ప్రవృత్తిల విధంగా కూడా ఈ 6 లక్షణాలు కూడా మన జంతు జగత్తులో ఉన్నప్పుడు మనలో పేరుకుపోయిన ఈ కషాయ కల్మషాల వలన ఈ అరిషడ్ వర్గాల యొక్క తీవ్రత, ఆ జంతు జగత్తులో మనకు ఉన్న సంస్కారాల యొక్క తీవ్రత వలన, జన్మజన్మల సంస్కారాల యొక్క తీవ్రతను బట్టి అరిషడ్ వర్గాల యొక్క తీవ్రత ఉంటుంది. అయితే ఈ ఆధ్యాత్మిక జీవితం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ అరిషడ్ వర్గాలని అధిగమించాలి మనిషి. వాటికి లొంగకుండా, వాటికి అతీతంగా తన యొక్క ఆత్మప్రకాశంతో, తనలో ఉన్న దైవీ చేతనత్వంతో యొక్క ప్రేరణతో జీవించడాన్ని నేర్పేదే ఆధ్యాత్మిక జీవితం. చేత ఈ అరిషడ్ వర్గాలని మనిషి అధిగమించడం ఎలాగా, వాటిని అధిగమిస్తూ జీవించడం ఎలాగనేది ప్రతి ఏ ధర్మం అయినా, ఏ మతం అయినా ఈ ఆధ్యాత్మిక జీవితంలో చెప్తూ ఉంటారు. ఆ విధి విధానాలు మనల్ని అటువైపు నడిపిస్తూ ఉంటాయి. ఈ ఆధ్యాత్మిక జీవిత విధానం ఈ అరిషడ్ వర్గాలకు అతీతంగా మనలో ఉన్న దైవీ చేతనత్వం యొక్క ఆ మార్గదర్శనానికి అనుగుణ్యంగా, ప్రేరణకు అనుగుణ్యంగా జీవించేలాగా చేస్తుంది. కానీ ఇప్పుడు బాగా మన సమాజం ఏ విధంగా ఉంది అంటే, ఇప్పుడు ఈ అమెరికా తరహా ఈ విలాసవంతమైన ఈ జీవిత విధానం ఏం చేస్తోంది అంటే, ఈ అరిషడ్ వర్గాలని క్లీన్ చేసుకుని, శుభ్రం చేసుకుని అధిగమించే విధానాన్ని కాకుండా మనలో ఉన్న ఈ అరిషడ్ వర్గాల్ని ఇంకా బాగా అభివృద్ధి చేసేలాగా ప్రస్తుతం ఉన్న ఈ విలాసవంతమైన జీవిత విధానం ఉంది. ఈ విలాసవంతమైన జీవిత విధానం ప్రస్తుతం మనం అనుసరిస్తున్న ఈ పశ్చిమ దేశాల జీవిత విధానం, లేదా అమెరికా తరహా జీవిత విధానంలో ఏమవుతుంది అంటే, మనలో ఉన్న అరిషడ్ వర్గాలు ఇంకా బాగా పెరిగిపోయే పరిస్థితి ఏర్పడింది. చేత మనలో ఉన్న దైవీ చేతనత్వానికి దూరం చేసి ఈ అరిషడ్ వర్గాల కారణంగా ఈ అకాల వృద్ధాప్యం, అకాల మృత్యు వైపు మనం ప్రయాణం చేస్తున్నాం. ఈ అరిషడ్ వర్గాలు ఇప్పుడు మన జీవిత విధానంలో ఈ కామం అంటే కోరికల యొక్క పరంపర. అరిషడ్ వర్గాలని వాటిని మనం చూస్తే కామం అంటే కోరికల పరంపర, విపరీతమైన కోరికలు. ఒక కోరిక తర్వాత ఒక కోరిక తీరేలాగా 10 కోరికలు, 100 కోరికలు అంటారు గురువుగారు అయితే. ఒక కోరిక తీరేలాగా 100 కోరికలు అతను చుట్టుముడుతున్నాయని. మన జీవిత విధానంలో ఈ కామం విపరీతంగా, ఈ కోరికల పరంపర విపరీతంగా పెరిగిపోతుంది. క్రోధము, ఇరిటేషను, ఉద్రేకం, ఇవన్నీ కూడా ఈ స్ట్రెస్ వల్ల రకరకాల కోరికలు, ఆ కోరికలు తీరవు, ఎవరో ఒకరు అడ్డపడతారు, ఏదో ఒక పరిస్థితి అడ్డపడుతుంది, మనలో ఆ ఇరిటేషన్ వచ్చేస్తుంది, ఆ ఉద్రేకం పెరిగిపోతుంది. లోపము, పిసినారితనము, దురాశ ఉంటే తప్ప మనం ఫైనాన్షియల్గా అభివృద్ధి చెందలేని పరిస్థితి, ఈ లోపం ఉంటే తప్ప మనం అభివృద్ధి చెందలేని పరిస్థితి ఇప్పుడున్న జీవిత విధానంలో ఏర్పడింది. మోహము, ఈ చెడు కలిగిస్తున్నా సరే అనేక హ్యాబిట్స్ మీద మోజు, వాటిని పోగొట్టుకోలేకపోతున్నాం. ఆ గ్లామర్ ఎంతలా ఉందంటే, అది చెడు కలుగజేస్తుంది, ఇది ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, లేదా ఆర్థికంగా మనల్ని నష్టపరుస్తుందని తెలిసినా సరే వాటిని వదులుకోలేని స్థితిలో పడిపోయాం. మదము, ఈగోయిజం, ఎక్కడ చూసినా భార్యాభర్తల మధ్య కూడా ఈగోయిజం, ఈ అహంకారం. భార్యాభర్తలు కలిసి ఉండలేని పరిస్థితి ఈ ఈగోయిజం వల్ల ఏర్పడింది. మాత్సర్యం, ఈర్ష్య, ద్వేషం, వీటిని మాత్సర్యం అంటారు. ఆ ఈర్ష్యతో వచ్చే ద్వేషం. ఈ అరిషడ్ వర్గాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఈనాటి ఈ జీవిత విధానం వల్ల. ఇంచేత మనకి ఎంత సంపద ఉన్నా, ఎన్ని సుఖ సౌకర్యాలు ఉన్నా, ఈ అరిషడ్ వర్గాలు ఏం చేస్తున్నాయంటే
మనకి ఆ మనశ్శాంతిని ఉంచవు ఇవి. మనకి మనశ్శాంతి లేకపోవడానికి కారణం ఏంటి అంటే ఈ అరిషడ్ వర్గాలే. చేత ఈనాటి జీవిత విధానం మనల్ని ఏ విధంగా చేస్తోంది అంటే ఆ దేవమానవుల వైపు మనం ప్రయాణించకుండా ఒక విధంగా మానవ మృగాలుగా తయారు చేస్తుంది ఈనాటి మన జీవిత విధానం, ఈ అరిషడ్ వర్గాలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల. కానీ భారతీయ జీవిత విధానంలో అందుకే శాంతి, సుఖము, సమృద్ధి ఈ మూడు ఉన్నప్పుడే మనం మనశ్శాంతితో హాయిగా బతుకుతాం. శాంతి లేకపోయినా మనశ్శాంతి ఉండదు, సుఖం లేకపోయినా మనశ్శాంతి ఉండదు, సమృద్ధి లేకపోయినా మన కనీస అవసరాలు తీరకపోయినా మనకు మనశ్శాంతి ఉండదు. మనం హాయిగా జీవించలేం. మనం హాయిగా జీవించాలంటే ఈ మూడు అవసరం. కానీ ఈ మూడింటిలో శాంతికి ఒక ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది భారతీయ జీవిత విధానంలో. మొట్టమొదట శాంతిగా ఉండడానికి ఏం చేయాలి మనం? ఆ జీవిత విధానాన్ని భారతీయ ఆధ్యాత్మికత చెప్తుంది, లేదా భారతీయ జీవిత విధానం చెప్తుంది. మొట్టమొదట శాంతికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఆ విధంగా జీవించడం. ఎప్పుడైతే శాంతి ఉంటుందో ఎటువంటి పరిస్థితులు ఏర్పడినా సుఖంగానే ఉంటాం. ఆ మినిమం కనీస అవసరాలతో కూడా చాలా హాయిగా జీవిస్తాం మనం. ఎప్పుడైతే శాంతి సుఖం ఉంటుందో ఆటోమేటిక్గా సమృద్ధి ఉంటుంది. అటువంటి ఆ శాంతి సుఖం ఉన్న వ్యక్తి దగ్గర ప్రకృతి యొక్క సంపద ఎప్పుడూ ఉంటుంది. ఆ సమృద్ధి ఆటోమేటిక్గా వస్తుంది, ప్రకృతి అందజేస్తుంది అతనికి. కానీ ఇప్పుడున్న ఈ విదేశీ జీవిత విధానంలో ఏమవుతుందంటే మొట్టమొదట మనం సమృద్ధికి లేదా సంపదకి ప్రాముఖ్యత ఇస్తున్నాం. సంపద తర్వాత సుఖ సౌకర్యాలు వస్తున్నాయి. సంపద ఉంది, సమృద్ధి వస్తుంది, సుఖ సౌకర్యాలు విపరీతంగా ఉన్నాయి. కానీ మనశ్శాంతే లేదు. ఇప్పుడు లేనిది ఏంటంటే మనశ్శాంతి. ఈ శాంతి ఎక్కడ మనకు లభించడం లేదు. చేత ఈ భూమి మీద దేవమానవ సమాజం ఏర్పడి భూమి స్వర్గంగా మారాలి అంటే ఈ ప్రస్తుత మానవ సమాజంలో సంపదకు కాకుండా శాంతికి ప్రాముఖ్యత ఇచ్చే ఒక ఆలోచన విప్లవం ప్రపంచవ్యాప్తంగా రావాలి. ఆ 2005 గురు పౌర్ణమి నాడు ఇచ్చిన సందేశంలో మాస్టర్కి ఈ సూక్ష్మ జగత్తులో జరుగుతున్న ఈ శ్రీకృష్ణుడి నిర్యాణం నుండి గత 5000 సంవత్సరాలుగా సూక్ష్మ జగత్తులో జరుగుతున్న దైవీ ప్రణాళిక 2011 గురు పౌర్ణమి నాటికి పూర్తవుతుందని, ఆ 2011ని వాళ్ళు ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే ఇది 2005 గురు పౌర్ణమి రోజుని చెప్పారు. ఆ 2011 అనేది పూజ్య గురుదేవుల పండిత శ్రీరామ శర్మ ఆచార్య యొక్క శత జయంతి సంవత్సరం. చేత ఆ సూక్ష్మ జగత్తులో వాళ్ళ యొక్క ప్రణాళిక అప్పటికి పూర్తయిపోతుంది. ఆ దైవీ ప్రణాళిక యొక్క ప్రేరణ వలన ప్రపంచవ్యాప్తంగా ఒక ఆలోచన విప్లవం వస్తుంది. ఎప్పుడైతే ఆలోచన విప్లవం వచ్చిందో మనం ఎటువంటి ఆలోచన విప్లవం అనుకుంటున్నాం? సమృద్ధికి కాకుండా, సంపదకు కాకుండా శాంతికి విలువ ఇచ్చే ఒక ఆలోచన విధానం ప్రపంచవ్యాప్తంగా వస్తుంది. ఎప్పుడైతే ఆలోచన విప్లవం వచ్చిందో, ఆలోచన విధానం ప్రపంచవ్యాప్తంగా వచ్చిందో ఆటోమేటిక్గా ఇప్పుడున్న ఆర్థిక విధానాలు మారిపోతాయి. సమృద్ధికి కాకుండా, సంపదకు కాకుండా శాంతికి విలువ ఇచ్చే ఆర్థిక విధానాలు వస్తాయి. ఎప్పుడైతే ఆర్థిక విప్లవం వచ్చిందో ఆటోమేటిక్గా ఆ విద్యా విప్లవం కూడా వస్తుంది అని 2005 గురు పౌర్ణమి నాడే మాస్టర్కే చెప్పడం జరిగింది. 2005 తర్వాత 2014 అంటే 9 సంవత్సరాల తర్వాత ఆయన శరీరం వదిలేటప్పుడు ఇచ్చిన చివరి సందేశాల్లో జూన్ 30న శరీరం వదిలారు. జూన్ 26న ఒక 4 రోజుల ముందు ఇచ్చిన చివరి సందేశాల్లో భూమి స్వర్గంగా మారడానికి ఇప్పుడున్న స్కూళ్ళు, కాలేజీలు, బ్యాంకులే అడ్డంకి. ఈ పోతే తప్ప భూమి స్వర్గంగా మారదు. కానీ అవి పోవాలి అంటే మానవజాతి అవి పోవడాన్ని మానవజాతి ఇష్టపడాలి అన్నారు. అంటే ఇప్పుడున్న ఇవి పోవాలంటే మనిషి మానవజాతి ఇష్టపడితే తప్ప పోవు. కానీ 2019 నాటికి అవి పోవచ్చు అన్నారు ఆయన. ఈ స్కూళ్ళు, కాలేజీలు పోవాలంటే ఒక విద్యా విప్లవం రావాలి. విప్లవం అంటే ఒక సమూలమైన మార్పు. ఇప్పుడున్న స్కూళ్ళు, కాలేజీలు ఇవి పోవాలంటే ఒక విద్యా విప్లవం రావాలి. బ్యాంకులు పోవాలంటే ఒక ఆర్థిక విప్లవం రావాలి. కానీ ఆ 2 విప్లవాలు జరగాలి అంటే అవి పోవడాన్ని ఇష్టపడే ఆలోచన విప్లవం వచ్చినప్పుడే విప్లవం రావాలి. అవి పోవాలంటే ఇష్టపడాలి అన్నారు. అంటే మొట్టమొదట ఆలోచన విప్లవం రావాలి. ఈ ఆలోచన విప్లవం, ఆర్థిక విప్లవం, విద్యా విప్లవం ఈ 3 విప్లవాలు జరిగే వాతావరణం 2011 నాటిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పటికీ కూడా ఈనాటి జీవిత విధానాన్ని మార్చుకోవడానికి మానవ సమాజం ఇష్టపడకపోవడంతో ఆ 3 విప్లవాలు ఇప్పటికీ కూడా జరగలేదు. ఈ ఆధునిక విజ్ఞానం ఆసరాతో ఈ బ్యాంకుల ద్వారా చలామణి అవుతున్న ఈ కాగితపు కరెన్సీతో, పేపర్ కరెన్సీతో ఈ మానవ సమాజం ఏం చేస్తుంది అంటే ప్రకృతిని విపరీతంగా ధ్వంసం చేస్తూ, విపరీతమైన సుఖ సామగ్రిని, విపరీతమైన సంపదని పోగు చేస్తూ ఇప్పుడున్న పరిస్థితినే స్వర్గంగా భావిస్తోంది. అది చేత ఈ శాంతికి ప్రాముఖ్యత ఇస్తే ఈ విధంగా శ్రీకృష్ణుడి యొక్క సంకల్పంలో స్వర్గం వస్తుంది అంటే దాన్ని ఇష్టపడే పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదు. ఒక 25 సంవత్సరాల క్రిందట కనీసం ఇష్టపడేవారు ఈ మార్పుని. ఈ 25 సంవత్సరాల్లో ఎంతగా
ఈ విదేశీ జీవిత విధానం మన దేశంలో కూడా పెరిగిపోయిందంటే ఈ భూమి స్వర్గం అవుతుందట, ఇది శ్రీకృష్ణుడి యొక్క సంకల్పం అంట అని చెప్తే భూమి స్వర్గం ఇంకా ప్రత్యేకంగా ఏదేముంది, ఇప్పుడే అన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా, ఇప్పుడే అందరూ హాయిగా బతుకుతున్నారు కదా, ఇంకా మార్పు ఎందుకు అంటున్నారు. కానీ ఏమవుతుందంటే ఈ విపరీతమైన వస్తు వినియోగం వల్ల వాతావరణం కాలుష్యం పెరిగిపోతూ ఆ ఒత్తిడితో కూడిన జీవనశైలి వలన క్యాన్సరు, షుగరు, బీపీ, గుండె జబ్బులు, ఇలాంటి మొండు వ్యాధులు, అకాల వృద్ధాప్యం, అకాల మృత్యువు ఇవన్నీ పెరిగిపోతున్నాయి. అయినా సరే ఇప్పుడున్న పరిస్థితినే స్వర్గంగా ఉంది అని మనిషి ఆ విపరీతమైన భ్రమకు లోనవుతున్నాడు. భూమి స్వర్గంగా మారే ఈ ఉజ్వల భవిష్యత్తే కాకుండా మాస్టర్కే మానవ సమాజం ఎదుర్కోబోయే ఒక మహా వినాశకరమైన పరిస్థితి గురించి కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. ఈ మనిషి చేస్తున్న ఈ ప్రకృతి విధ్వంసం వల్ల ఈ రాబోయే ప్రకృతి వైపరీత్యాల్లో 90% మానవ జాతి నశించిపోయే ప్రమాదం ఉంది అని ఆయన హెచ్చరించడం జరిగింది. అంచేత ఈ ఆలోచన, ఆర్థిక విద్యా విప్లవాలు ఎంత త్వరగా జరిగితే అంత త్వరగా భూమి స్వర్గంగా మారుతుంది. ఈ 3 విప్లవాలు జరగడం ఎంత ఆలస్యం అయితే అంతగా మహా వినాశకర పరిస్థితులు భూమి మీద ఏర్పడతాయి. కానీ ఈ ప్రపంచ మానవ సమాజం ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తోంది అంటే వినాశనం జరిగితే తప్ప ఆ తప్పును సరిచేసుకోలేని స్థితిలో ప్రస్తుతం మానవ సమాజం ఉంది. కరోనా వైరస్ వచ్చింది, అది ఒక మహా ప్రకృతి వైపరీత్యం, ఇటీవల మనం అందరం చవిచూసాం. ఇంకేముంది, మనిషి యొక్క జీవిత విధానం మారిపోతుంది, మళ్ళీ సత్యుగం వచ్చేసింది అన్నారు అందరూ కూడా ఆ లాక్డౌన్ సమయంలో. కానీ ఆ లాక్డౌన్ తీసేయగానే మళ్ళీ అంతకంటే ఇంకా ఎక్కువ విచ్చలవిడిగా, ఇంకా విశృంఖలంగా మనం ఈ వస్తు వినియోగాన్ని పెంచుకుంటూ ప్రభుత్వాలు కూడా ప్రోత్సహిస్తున్నాయి వాటి పన్నుల కోసం, ఆ జీడిపి గ్రోత్ కోసం. ఏదేమైనా ఈ ప్రపంచ మానవ సమాజం ఆ జీవిత విధానాన్ని ఈ కరోనా వైరస్ లాంటి ఆ ప్రకృతి వైపరీత్యాలను చవిచూసినప్పటికీ కూడా మార్చుకోలేని స్థితిలో ఉంది ప్రస్తుతం. ఇది పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యంతో భూమి మీద ఇంకా మనం జీవించలేం, అంచేత చంద్రగ్రహం మీద, కుజగ్రహం మీద కాలనీలు కట్టుకుందాం అంటున్నారు తప్ప ఈ వాతావరణ కాలుష్యాన్ని నివారించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు. గత 4 సంవత్సరాల్లో ఈ ప్రకృతిలోకి విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడ్, ఈ వాతావరణ కాలుష్యం ఏటా రికార్డు స్థాయిలో పెరిగిపోతూనే ఉంది. 2022, 23, 24, 25 4 సంవత్సరాలు కూడా ఒక సంవత్సరం తర్వాత ఒక సంవత్సరం, ఒక సంవత్సరం తర్వాత ఒక సంవత్సరం ఇంకా ఎక్కువగా వాతావరణ కాలుష్యం వాతావరణంలోకి విడుదలవుతుంది తప్ప వాటిని తగ్గించే ప్రయత్నం ఎక్కడా జరగటం లేదు. ఈ భూమిని స్వర్గంగా మార్చాలని శ్రీకృష్ణుడు సంకల్పించి ఉండకపోతే హిమాలయాల్లోని ఋషిమండలి ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉండకపోతే 90% మానవ జాతి నశించిపోయే పరిస్థితే ఇప్పుడు ఏర్పడి ఉండేది. ఈ పరిస్థితిని దర్శించే పూజ్య గురుదేవుల పండిత శ్రీరామశర్మ ఆచార్య చెప్పింది ఏంటి అంటే వినాశనం జరిగి తీరుతుంది, కానీ సమయం ఉండగానే దైవీ శక్తులు మేల్కొని సత్యక వాతావరణం తిరిగి వస్తుంది అన్నారు ఆయన. వినాశనం జరిగి తీరుతుంది, అది ఋషులు కూడా చాలా గురుదేవులకు లేదా మాస్టర్కి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పటికే ఆ వినాశకర పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్నాయి. ఇటీవల మొన్నే జూన్ 8న 2026 జూన్ 8న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన రిపోర్ట్లో 2024లో 2 కోట్ల మందికి కొత్తగా క్యాన్సర్ సోకిందట. ఆల్రెడీ ఆ క్యాన్సర్ ఉన్న వాళ్ళు, కొత్త వాళ్ళు మొత్తం కలిసి 97 లక్షల మంది, సంవత్సరం మొత్తం మీద 97 లక్షల మంది క్యాన్సర్తో చనిపోయారు, ఒకరు కాదు ఇద్దరు కాదు. ఇంకా ఆ రిపోర్ట్ ఏం చెప్తోంది అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది ఇప్పుడున్న ప్రతి ఐదుగురిలో కూడా వాళ్ళ జీవితకాలంలో ఒకరికి గ్యారెంటీగా క్యాన్సర్ వస్తుంది అంటుంది అది ఆ రిపోర్ట్. ప్రతి 5గురికి ఒకరికి వాళ్ళ జీవితకాలంలో ఒక క్యాన్సర్ వస్తుంది. అంతేకాకుండా 92% మంది ప్రజలు వాళ్ళకి క్యాన్సర్ సోకడం ద్వారా కానీ లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకి సోకడం ద్వారా కానీ ఈ క్యాన్సర్ వల్ల ప్రభావితం అవుతారు అని ఆ రిపోర్ట్ తెలియజేస్తుంది. 92% మందికి ఆ క్యాన్సర్ వల్ల ప్రభావితం అవుతారు ఆ రిపోర్ట్ తెలియజేస్తుంది. అంతేకాకుండా ఈ గ్లోబల్ వార్మింగ్ పెరుగుదల 2030 నాటికి 1.5 డిగ్రీలకు చేరుకుంటుంది అన్నారు. కానీ 2024కి ఆ పెరుగుదల 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్కి చేరుకుంది. దాంతో ఈ అతివృష్టి, అనావృష్టి, ఈ క్లౌడ్ బరస్ట్ అని, హీట్ ఐలాండ్ అని, భారీ తుఫాన్లు, వరదలు, కరువు కాటకాలు ఇవన్నీ కూడా చాలా సర్వసాధారణంగా మారిపోయాయి ఇప్పటికే. కానీ ఈ ప్రకృతి వైపరీత్యాలు ఏం చేస్తాయి అంటే ఆ గురువుల యొక్క ప్రేరణ వలన
మానవ సమాజంలో ఈ ఆలోచన ఆర్థిక విప్లవాలకు కారణం అయ్యి రానున్న ఈ కొద్ది సంవత్సరాల్లోనే భూమి మీద స్వర్గీయ వాతావరణం ఏర్పడాలి అని కోరుకుందాం. ఆ విధంగా జరగాలని కోరుకుందాం. జై గురుదేవ్.